వదినా ఆ, ఇంకా ఎంతసేపు? తినడానికి ఎందుకంత తొందర? పొద్దున్న లేచినప్పటి నుంచి కష్టపడి చేస్తూనే ఉన్నా. ఇంకా అయ్యిందా అని ఆరాలొకటి. ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారా నాకు? అందుకే దీనికి ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, టూ మెనీ కుక్స్ స్పాయిల్ ది బ్రోత్ వదినా. అంటే అందుకే చదువుకోమనేది. మ్మ్. ఆ, అంటే వంట చేసే వాళ్ళు ఎక్కువ అయిపోతే పాడైపోద్దని అర్థం. అబ్బా ఇవన్నీ పక్కన పెట్టు, నా బాగా ఆకలి అవుతుంది, రెడీ చేసుకుని తీసుకురా. ఇంకా ఎంతసేపు అవ్వలేదా? అయితదిలే. ఎందుకు అంత చిరాకు? ఉన్నాడుగా మీ ముద్దుల తమ్ముడు, ఎందుకొస్తాడో తెలీదు, విసిగిస్తా ఉంటాడు. ఇప్పుడు ఆ నవ్వుకు అర్థమేంటో? మిమ్మల్ని చూస్తుంటే తల్లి పిల్లల మీద కంప్లైంట్ చేస్తుంది కదా, అలా ఉంటుంది మీరు మీ పిల్లల గొడవలు. నా బాధ మీకు పిల్లలు గొడవల్లా ఉందా? నేను అలా అనలేదు లేవే. అయినా ఎందుకు ప్రతిదానికి కోప్పడతావు సిరి? మీతో కొంచెం మాట్లాడాలి. దేని గురించి? సూర్య గురించి. ఏం బాగానే చదువుకుంటున్నాడు కదా, బాగానే ఉంటున్నాడు కదా. అదే ఇంకెన్నాళ్ళు ఉంటాడా అని. వాడు కోర్స్ అయినంత వరకు. అబ్బా నీకు చెప్పాను కదే, మా ఊర్లో వాడు చదువుకోవడానికి పెద్దగా కోర్సులు లేవు, అందుకే ఇక్కడ జాయిన్ అయ్యాడు. హాస్టల్లో జాయిన్ చేయొచ్చుగా. బుద్ధుందా? అన్నీ నేను ఇక్కడుండగా వాడు హాస్టల్లో జాయిన్ అయితే ఏం బాగుంటుంది? అయినా ఇవాళ రోజుల్లో బయట హాస్టల్లో పిల్లలు ఎలా ఉంటున్నారో తెలుసు కదా, ఎలా తిరుగుతున్నారు. వాడి స్నేహానికి అలవాటు పడితే మనకి చేతికి కూడా దొరకడు. అలా అని కాదండి, ఒక్కసారి నేను నాకేం చెప్పకు, ముందు ఫాస్ట్గా కుక్ చేయి, నాకు ఆకలేస్తుంది. ఎరా క్లాసులు ఎలా అవుతున్నాయి? అంతా ఓకేనా? సూపర్ అన్నయ్య, ఏ క్లాస్గా జరుగుతున్నాయి. ఇంకెన్ని రోజులు నీ కోర్సు సముద్రంలో పడవలాగా అలా నెమ్మదిగా వెళ్తూనే ఉంటుందా? యాక్చువల్గా కోర్సు 3 months వదినా, కానీ మా ట్రైనరే ప్రాక్టికల్స్ బాగా అర్థం కావాలంటే ఇంకో 3 months నేర్చుకో అన్నాడు. బాగుందయ్యా. 3 months కోర్సు 6 months చేస్తున్నావు అనమాట. నాసాలో ఏమైనా జాబ్ చేస్తావా ఏంటి? మా ఓడి బుర్రకి 6 నెలలు కాదు 6 ఏళ్ళు పట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇదిగో అన్నయ్య, నువ్వు నన్ను తక్కువ అంచనా వేస్తున్నావు. రేపు నాకు జాబ్ వచ్చిన తర్వాత నువ్వు వదిన నా అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేయాలి, చూసుకో మళ్ళీ. అవేం మాటలు సూర్య, చిన్న పెద్ద తేడా తెలియట్లేదా? ఎవరితో మాట్లాడుతున్నావో ఎలా మాట్లాడుతున్నావో ఆలోచించి మాట్లాడు. నిన్ను కలవడానికి అపాయింట్మెంట్ తీసుకుని నీ ఇంటి ముందు గుమ్మం ముందు ఉంచోవాలా దేహి అంటూ? నేను ఆ ఉద్దేశంతో అనలేదు వదినా. మరే ఉద్దేశంతో అన్నావు? అంత లోకుగా అయిపోయామా మేమిద్దరము? ఏయ్ వాడేదో సరదాగా జోక్ చేశాడే, దానికి నువ్వెందుకు అలా మాట్లాడుతున్నావు? మీ తమ్ముడు ఏమైనా అంటే మీరు పడతారేమో. మా ఆయన్ని నన్ను ఎవరైనా ఏమైనా అంటే తాట తీస్తా. ఏయ్ ఎక్కడికి వెళ్తున్నావు? తిను. కూర్చో వదినా, తిను. నా ఇంట్లో తిండి తినడానికి నువ్వేం పర్మిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏ సిరి, ఏయ్ సిరి. అన్నయ్య, కూరలో కారం ఎక్కువైపోయింది అనుకుంటా, నువ్వు వెళ్ళి ఐస్ క్రీమ్ తీసుకొచ్చి కూల్ చేయి. హే సిరి, ఈ శారీలో భలే అన్నావు తెలుసా? పెళ్ళై 2 years అవుతున్నా నీ అందం పెరుగుతుందే తప్ప అస్సలు తగ్గడం లేదు. ఎంత అందంగా ఉంటే ఏం లాభం? అసలు పట్టించుకోవట్లేదుగా. అందుకే ఈరోజు ఏ ప్లాన్స్ పెట్టుకోకుండా నీతో ఉందా అని ఫిక్స్ అయ్యా. అన్నయ్య కరెంట్ బిల్. సారీ వదినా, సారీ అన్నయ్య, సారీ. ఇప్పటికైనా అర్థమైందా నాకేం కావాలో? అతను ఇక్కడ ఎందుకు ఉండొద్దంటున్నానో? ఒక చాటు లేదు, ఒక గుట్టు లేదు, అంతా ఓపెనే. ఛీ! ఏయ్ వాడేదో చూసుకోకుండా వచ్చాడే, అయినా మనం కూడా డోర్ లాక్ చేసుకోవాలిగా,
మంది కూడా తప్పే. నా ఇంట్లో నా మొగుడితో దొంగచాటుగా కాపురం చేయాల్సిన అవసరం నాకేంటండి? ఏయ్, ఏదో అనుకోకుండా జరిగిందే. అయినా సారీ చెప్పాడుగా, వదిలే. ఇంకా మీ తమ్ముడిని వెనకేసుకుని రాకండి. చదువుకుంటున్నాడుగా, అన్నీ తెలుసుంటాయిగా. ఒక భార్యాభర్తల రూమ్లోకి వచ్చే ముందు పర్మిషన్ తీసుకుని రావాలని ఇంగిత జ్ఞానం లేదా వాడికి? వాడు మన ఇంట్లో పిల్లాడే, ఏదో ఆ ఫ్రీడంతో వచ్చాడు. అంత ఫ్రీడమ్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. రాను రాను ప్రైవసీ లేకుండా పోతుంది. హాల్లో కూర్చుంటే ప్రశాంతత లేదు, బెడ్రూమ్లో ఉంటే డోరేస్ ఉన్నా గ్యారంటీ లేదు. ఇది ఇల్లా లేక సత్రమా? ఏయ్, కొంచెం మెల్లగా మాట్లాడు, మళ్ళీ వాడంటే ఫీల్ అవుతాడు. వింటే విన్నివ్వండి. నా ఇంట్లో గట్టిగా మాట్లాడుకునే స్వేచ్ఛ లేదా నాకు? అమ్మా తల్లి, ఇది నీ ఇల్లే. నీ ఇష్టం వచ్చినట్టు అరువు, నీ ఇష్టం వచ్చినట్టుండు. ప్రతిదానికి అది అలా కొట్టు. ఇంక రెండే 2 6లు కొట్టు. ఎస్, ఇంకొకే ఒక 6, ఒకే ఒక 6. రోజు రోజుకి వీడి గోల్ కొట్టు. ఎక్కువైపోతుంది. కొట్టు, ఒకే ఒక 6. ఏంటి వదినా, లాస్ట్ ఓవర్ వదినా. కోహ్లీ సెంచరీకి దగ్గరలో ఉన్నాడు. ప్లీజ్ వదినా, రిమోట్ ఇవ్వు. నాకు సీరియల్ టైం అవుతుంది. కావాలంటే నువ్వు బయట షాప్లో చూసుకొని ఎక్కితే ఫ్రెండ్స్ దగ్గర చూసుకోపా. లాస్ట్ మ్యాచ్ వదినా, ప్లీజ్ వదినా, రిమోట్ ఇవ్వు. నీకు మ్యాచ్ అయిపోతే అయిపోని, నాకు సీరియల్ స్టార్ట్ అవుతుంది. స్టార్టింగ్ నుంచి చూడకపోతే నాకేం అర్థమవుతుంది? కావాలంటే న్యూస్లో ఎవరు ఓడిపోయారో ఎవరు గెలిచారో తెలుస్తుంది కదా, అప్పుడు చూసుకో. ఏంటి వదినా, ఎప్పుడు చూసినా ఇలాగే చేస్తావు నువ్వు. ఏంట్రా నీ బాధ? ఇల్లెవరిదో తెలుసుగా? తెలుసు, మా అన్నదే, అంటే నాది కూడా. మేమిద్దరం ఒకటే, నువ్వే మధ్యలో వచ్చావు. బాగా పొగరికి కొట్టుకుంటున్నావు. ఇంటి రెంట్ కట్టేది, ఇంటిని చూసుకునేది మీ అన్న, నీకు ఫుడ్ పెట్టి నీకేం కావాలో చూసుకునేది నేను. సిగ్గు లేకుండా ఇంట్లో ఫ్రీగా పడి తింటున్నావు చూడు. ఇంకా హక్కుల గురించి నువ్వు మాట్లాడుతున్నావా? నేనేదో నార్మల్గా అన్నాను వదినా, అంతేకాని నువ్వు ఫుడ్కి బెడ్కి అన్నిటికీ లెక్కలేస్తున్నావు. నేనేమన్నా పరాయి వల్ల ఉంటున్నాను ఇక్కడ? పరాయి వాడలాగుండుంటే కనీసం పద్ధతిగా అయినా ఉండేవాడివి. సొంత తమ్ముడు వైపావు కదా, ఫ్రీగా ఫుడ్ బెడ్ దొరుకుతున్నాయి. నేనేం కావాలని ఉండట్లేదు, అన్నయ్య ఉండమంటున్నాడు కాబట్టి ఉంటున్నాను. నేను మరీ మీకు అంత భారంగా ఉన్నాను వదినా? భారంగా కాకపోతే బాధ్యతగా ఉన్నావా? నీ వల్ల సండే అని కూడా లేకుండా టిఫిన్లు, కాఫీలు, లంచ్ బాక్స్లు అన్నీ చేసి పెట్టాలి. ప్రశాంతత లేకుండా పోతుంది. చూసుకో, నాకు టీవీ వద్దు, ఏం వద్దు. నీ రిమోటు, నీ టీవీ నువ్వే చూసుకో. మాకు ఫుడ్ కూడా వద్దు, నా ఫుడ్ కూడా నువ్వే తినేసాయి. అదేంటి అన్నీ కాల్ లిఫ్ట్ చేయట్లేదు? ఇవాళ లాస్ట్ డేటు. సర్లే, మనమే తీసుకుందాం. రేయ్, ఏం చేస్తున్నావు? దొంగతనం చేస్తున్నావా? దొంగతనమా? నేనా? ఇవాళ కోర్స్ ఫీజుకి లాస్ట్ డేట్ వదినా. అన్నయ్య కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు, సో నేనే డబ్బులు తీసుకుందామని వచ్చాను. అయితే ఇంట్లో నేను ఒక దాన్ని చచ్చానుగా, అడగొచ్చుగా. ఇలా దొంగతనం చేయడం దేనికి? వదినా, నువ్వు మరీ ఓవర్గా థింక్ చేస్తున్నావు. అన్నయ్య మార్నింగ్ వెళ్ళేటప్పుడు చెప్పాడు, డబ్బులు ఏమైనా అవసరం ఉంటే లోపలనే తీసుకురా అని. నోర్మోయ్, నువ్వు నీ దొంగ మాటలు. మీ అన్నయ్య చెప్పడం నేనేం వినలేదే. అయినా డబ్బులు కావాలంటే అడిగి తీసుకోవాలి. ఇలా దొంగతనం చేయడం ఎక్కడ నేర్చుకున్నావు? వదినా, నాకు దొంగతనం చేయాల్సిన అవసరం లేదు. చాలే ఆపు. దొంగతనం చేసిన ప్రతి ఒక్కడు ఇదే మాట అంటాడు. అయినా నీకు కొంచెం కూడా సిగ్గులేదా? అన్నం పెట్టినింటికి కన్నం వేయాలని చూస్తున్నావు. వదినా, నువ్వు నన్ను తిట్టు కొట్టు, నీకు ఆ హక్కు ఉంది. అంతేకాని నన్ను దొంగ అంటే మాత్రం నేను ఊరుకోను. ఇలా ఎవరిని అడగకుండా తెలియకుండా డబ్బులు తీస్తే దొంగ అనకుండా ఇంకేమంటారు? అయినా నిన్ను కాదు, దొంగని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు చూడు, మీ అన్న అనాలి. మీ అమ్మ నాన్న ఇదే నేర్పించారా నీకు? ఇదేనా వాళ్ళ పెంపకం? సిటీ కిందుకే పంపించారా నిన్ను? ఏయ్, ఏంటే నా తమ్ముడిని పట్టుకుని దొంగ అంటున్నావు? నా తల్లిదండ్రుల గురించి నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు? కొంచెం కూడా భయం లేకుండా. భయమా? నాకు దేనికి భయం? దొంగతనం చేసిన వాడే ఏం పట్టనట్టు నిలబడ్డాడు. ధైర్యంగా నిలదీస్తున్నదాన్ని నేను దేనికి భయపడాలి? అన్నా, ఏంటన్నా? అయినా నా తమ్ముడికి దొంగతనం చేయాల్సిన కర్మ ఏంటే? నేనే చెప్పాను వాడికి డబ్బులు ఏమన్నా అవసరం ఉంటే లోపల ఉన్నాయి తీసుకోమని. అయినా వచ్చినప్పటి నుంచి చూస్తున్నా, ఎందుకు ప్రతిదానికి వాడితో గొడవ పడుతున్నావు?
ఎందుకు వాడంటే నీకు అంత చిన్న చూపు? ఫైనల్గా ఒకటి గుర్తుపెట్టుకో, నన్ను తిట్టు, నా తమ్ముడిని తిట్టు, సహిస్తాం. అంతే తప్ప అనవసరంగా నా తల్లిదండ్రుల గురించి నా కుటుంబం గురించి ఏమన్నా మాట్లాడావనుకో మర్యాద ఉండదు. గుర్తుపెట్టుకో సిరి. నీ తమ్ముడు నీకెక్కువైతే నెత్తిన పెట్టుకుని ఊరేగండి, నా నెత్తిన రుద్దొద్దు. పెళ్ళైన ఇన్నాళ్ళకు నన్ను కొట్టారు కదా, ఈ దెబ్బని నేను జీవితాంతం గుర్తుపెట్టుకుంటా. దీనికి ఖచ్చితంగా సమాధానం చెప్తా. వదినా వదినా. రేయ్ పోనీరా. ఏంటన్నా? వదినా, టీవీలో కొత్త సినిమా ఏమైనా ఉంటే పెట్టు. మనమే పెడదాంలే. వదినా, చూసుకోలేదు. ఛీ! ఇదా నీ బుద్ధి? చివరికి ఇంతకు తెగిస్తావా? చూసుకోలేదు వదినా, రిమోట్తో పాటు వచ్చింది. నన్ను నమ్మండి. ఛీ! ఆఖరికి మీ అన్నయ్యకి నమ్మక ద్రోహం చేద్దామని చూస్తున్నావా? ఇందుకేనా మా బెడ్రూమ్లోకి వచ్చింది? ఇందుకేనా నాకు మీ అన్నయ్యకి ప్రైవసీ లేకుండా చేస్తుంది? ఏం పుట్టుకు పుట్టావురా నువ్వు? అంత మాట అనుకోదినా, నువ్వు నాకు తల్లితో సమానం. నీ మీద నాకు ఎలాంటి చెడు ఉద్దేశము లేదు వదినా. నీ మాటలు విని మీ అన్నయ్య నన్ను కొట్టాడు. నాకంటే నువ్వు ఎక్కువైపోయావు కదా, నీ సంగతి చెప్తా. అసలు అమ్మలాంటి వదిన్ని నాపైన నువ్వు కన్నేసావంటే నువ్వెంత కామాంధుడివో మీ అన్నయ్యకి తెలియాలి. వదినా, దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను, నేను మిమ్మల్ని ఎప్పుడు గౌరవిస్తూనే ఉన్నాను. మీరు నాకు తల్లి తర్వాత తల్లి లాంటి వాళ్ళు. వద్దు, నువ్వు పట్టుకుంటే నాకు పాములు జల్లు పాకినట్టు అనిపిస్తుంది. వదినా, హలో, ఎక్కడున్నారండి? బయట ఉన్నా, చెప్పు. అసలు మీ తమ్ముడు ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడు? టీవీ చూస్తుంటే నాకు కొంగును లాగాడండి. సరే నేను వస్తున్నా. త్వరగా రండి. రేయ్ ఇక్కడ కూర్చున్నావేంట్రా? వర్షం పడేలా ఉందిరాకి, ఎందుకు వెళ్దాం? నువ్వు వెళ్ళన్నా. రేయ్ ఇప్పుడు ఏమైందిరా? ఎందుకు ఏడుస్తున్నావు? ఇటు చూడు. అది వదిన నన్ను. రేయ్ నాకు తెలుసురా, ఫోన్ చేసి చెప్పింది. నేను కావాలని చేయలేదన్నా. రిమోట్ తీస్తుంటే అనుకోకుండా చేతిలోకి వచ్చింది, అంతేకాని నేను కావాలని లాగలేదు. ఏ పిచ్చోడా, నా తమ్ముడు గురించి నాకు తెలీదా? అయినా లక్ష్మణ్ని సీత అనుమానించిందేమో కానీ రాముడు కాదురా. నేను నీ చేతులతో ఎత్తుకుని పెంచాను. నాకు తెలియదన్న తమ్ముడు అంటే ఏంటో. రా లోపలికి వెళ్దాం. లేదన్నా, నేను ఊరెళ్ళిపోతా. నేను ఇక్కడ ఉండడం వదినకి అస్సలు ఇష్టం లేదు. అందుకే ఎప్పుడు చూసినా ఏదో ఒకటి అంటూనే ఉంటుంది. రేయ్ పెళ్ళైన తర్వాత ఏ అమ్మాయికైనా తన భర్తే సర్వస్వం రా. భర్త ప్రేమ మొత్తం తనకే దక్కాలని కోరుకుంటుంది, అంతేగాని నిన్నేదో ఇబ్బంది పెట్టాలనో నిన్ను బాధ పెట్టాలనో కాదు. అయినా నీ గురించి అర్థమైతే తనే మారుతుంది. సరే ఇవన్నీ వదిలే, కిందకి వెళ్దా. లేదన్నా, నా వల్ల మీ ఇద్దరి మధ్య గొడవ రావటం, నా కోసం నువ్వు వదిన కొట్టడం నాకు ఇవేం నచ్చడం లేదు. అందుకే నేను ఇంటికి వెళ్ళిపోతా. ఇంకొక మాట మాట్లాడితే కొడతాను చెప్తున్నా. నీ వల్ల మా ఇద్దరి మధ్యన గొడవలు రావడం ఏంట్రా? పెళ్ళైన తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన ఇలాంటి గొడవలు కామన్. తిట్టుకుంటాం, కొట్టుకుంటాం. వీటన్నిటి గురించి ఆలోచించడం మానేసి ముందు కోర్స్ మీద ఫోకస్ చేయి. ఆలోచించాలి కానీ ముందుకెందుకు వెళ్దా. మీ వదిన పడుకుంది, నువ్వు కూడా నీ రూమ్లో పడుకుంది కానీ పద. సిరి, అనుకోకుండా కొన్ని సమయాల్లో కొన్ని తప్పులు జరుగుతాయి. వాటిని అక్కడితోనే వదిలేయాలి.
వదిలేయాలా? మీ తమ్ముడు నా చీర కొంగు లాగితే వదిలేయాలా? వాడు చిన్న పిల్లాడే. వాడేదో తెలియక చేసిన దానికి నువ్వెందుకు ఇలా చేస్తున్నావు? రేపిలానే ఏదో చేస్తే పాపం చిన్న పిల్లోడు తెలియక చేశాడని వదిలేయాలా? సిరి, అరవండి, మీకు నేనే కదా లోకు అయిపోయింది. అరుస్తారు, కొడతారు, ఏదైనా చేస్తారు. మిమ్మల్ని ఎవరు అడిగేది? వాడు నువ్వు సరిగ్గా అర్థం చేసుకోవట్లేదే. ఇప్పుడు కూడా వాడు చెయ్యని తప్పుకి ఒక్కడే కూర్చుని ఏడుస్తున్నాడు. వాడి వల్ల మన ఇద్దరి మధ్యన సంతోషం లేదని చదువు మానేసి ఇంటికి వెళ్ళిపోతా అంటున్నాడు. తప్పు చేయకపోతే ఎందుకు అలా అంటాడు? నా కళ్ళలోకి చూసి ఎందుకు మాట్లాడతాడు? సిరి, వాడు నీకు మా అమ్మ ప్లేస్ ఇచ్చాడే. వాడికి ఆ మర్యాద తెలుసు. నేను చెప్పాల్సింది నేను చెప్పాను. నీ ఇష్టం. అయ్యో వదినా, ఏమైంది? ఏ వద్దు, నాకేం కాలేదు. ఏంటి వదినా, ఒళ్ళంతా ఇంత జ్వరం పెట్టుకొని? ఉండు, నేను టాబ్లెట్లు తీసుకొస్తా. వదినా, వదినా, ఈ టాబ్లెట్లు వేసుకో. నాకొద్దు. వేసుకోపోతే ఎలా వదినా? జ్వరం ఎలా పోతుంది? నాకొద్దు. వేసుకో వదినా. అక్కడ పెట్టు, నేనేసుకుంటానులే. మర్చిపోకుండా వేసుకో వదినా. వదినా, వదినా లే తిందువు. వదినా, ఇలా తినకుండా ఉంటే ఎలా వదినా? నీరసం వస్తుంది. లే వదినా, తిందులే. ఇలా తినకపోతే ఎలా వదినా? నీరసం వస్తుంది. అసలే అన్నయ్య ఊర్లో కూడా లేడు. తినొదినా. ఓ తాగు. టాబ్లెట్ వేసుకున్నావు వదినా ఇందాకటిది? సరే, నేను వెళ్ళి ఇంకో టాబ్లెట్ తెస్తాను. సూర్య, వదినా లేచారా? ఉండొదినా, నేను వెళ్ళి కాఫీ తెస్తాను. సూర్య, ఏంటొదినా? కూర్చో. ఏంటొదినా, ఇంకేమైనా తేవాలా? రాత్రంతా పడుకోలేదా? నీకు ఇలా ఉంటే నేను ఎలా పడుకుంటాను వదినా? ఇప్పటివరకు నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను సూర్య. నానా మాటలు అన్నాను. నా మీద నీకు కోపంగా లేదా? తల్లి మీద ఎవడైనా కోపడితే ఆ కొడుకే పాపం వదినా. ఏంటొదినా, తప్పుగా ఏమైనా చెప్పానా? లేదు సూర్య, నేనే తప్పు చేశాను.
బంగారం లాంటి నిన్ను అసహ్యంగా చూశాను. ఇక్కడి నుంచి నిన్ను ఎప్పుడెప్పుడు పంపిద్దామా అని చూశాను. చాలా పెద్ద తప్పు చేశాను సూర్య. చి, ఏంటోది నా ఈ మాటలు? నేను నిన్ను క్షమించడం ఏంటి? ఇప్పుడు చెప్తున్నా గుర్తుపెట్టుకో. రేపు నాకు పిల్లలు పుట్టినా సరే నువ్వే నా పెద్ద కొడుకువి. ఈ లోకమంతా ఒకవైపున్నా ఈ వదినమ్మ నీకు తోడుగా నిలబడుతుంది. సరేనా? సరే వదిన. ఇప్పుడు ఎలా ఉంది? తగ్గిందా? నువ్వు రాత్రంతా చూసుకున్నావు కదా, తగ్గిపోతుంది. ఫ్యామిలీ అంటే అంతే కదా, అర్థం లేని అపార్థాలతో మొదలయ్యి విడదీయలేని బంధంగా మారుతుంది.